ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. పోసి ఉన్నవా పాలకొచ్చినదా పిండి పోసావు పాలు. ఈ పాడు పిల్లగాని ముందట అదే ముచ్చట అంబటాల దాకా వన్నవేంది, ఇప్పుడే వచ్చినావు పాలకు. పిల్లని దాకా అదే పని, నాకు ఇక వండనా అంతగానం ఏం పని చేస్తాను? తగ్గుతానా చప్పట్లు కొడతానా తప అని. అయ్యో నీకు తెల్లని దాకా అదే పని, పొద్దున్న దాకా అదే పని. ఇక లోపలికి రా, పాలు పోతా గాని. వేడి పాలు కావాలి మరి, నాకు మనవాడు వచ్చిండు. కోసిలో పోసుకో, గోటిలకు సురుకంటే కొంచెం పాలు. సురుకు ఉండరా పాలు పట్టుక. ఏంది వాసన వస్తుంది? గోసిలో తానం చేయలేదండి? అలాగే మూసొస్తుంది. కొసేళ్ళకి ముందే మూసొస్తుంది అంటే నీతో ఏడైతుంది. ఇక నాడు ఇక బయటకు. దీని ముసలి కూతాను పొద్దున బ్యాటింగ్ స్టార్ట్ చేసిండ. తాత ఏందిరా మంది వాటలు పట్టుకొని మారవాన పోతే నువ్వు గుళ్ళే నేను సల్లే అన్నట్టు నన్ను ఏం చేస్తాను లోపల. పాలు విండుతా అన్నదిరా ఆగిన. తాత ఇక ఓ మూడు కూడా మునిపటోలే తిండి పటోలే అన్నట్టు ఎప్పుడు గింతే. నువ్వు వంట ఆగు పంట లేవు. ఓ నాడు దిగి ఇక మళ్ళా కనబడకిటు. చెంబులో పాలు పోయంగా మీద పడ్డాయిరా లౌడి. ముట్టడైనా కావచ్చు, నాకేం తెలుసు. పోసి మంచిదిరా పాపం, అడిగినప్పుడల్లా పాలకు పైసలు అడిగేదిరా లౌడి. ఓ నీ గోసికి మసి పట్ట అన్నాడు. పోంప పేంత సంబరం ఇట్లాంటి అంటే నీకు. పోసి బర్రె పాలు మంచిగా ఉంటాయిరా, ఏం చేతో ఏమో తీయగా ఉంటాయి. నీ అవ్వ ముసలోనికి దసరా బట్ట అన్నట్టు పోసి అంటే చాలు పాస్వాన్ లిగిలిస్తావు. నడు పోంప. తాత చాయ్ తాగుతావా అని? ఏమద్దురా బీడీలు దేవన్నా దుకాణం పోయి? అద్దునా అన్న. పొగాకు సుట్టదేవన్నా? అద్దునా అన్న. గోళీలు ఏమన్నా దేవన్నా? అద్దు తాత ఒర్రేకు. పోనీ గుడ్లు గిట్లా గుంజుతానే, అది తీడుతా నూనె పెట్టి. గుడ్లు గుంజుడేంద్రా నీ ఎక్కిరి కూతాను ఎంట్రికాయలు. నువ్వు తలకే తమ్ముడు కూతబొమ్మరు అన్నట్టు చేస్తావు. ఏం కావాలి నీకు? అది తాత ఏమన్నా కావాలంటే చెప్పే, నేను చేస్తా. గీడ పిర్ర మీద గోకుడు పెడతా, గోకే చేత అందుతుంది వెనుకకు. ఏచి కా తాత ఏమన్నా కావాలంటే చేస్తానే నేను. అబ్బా కొడుకోడు వంగత పిచ్చలు మాయం చేస్తావురా, నిన్నేమన్నా నమ్మాలి? ఏదో ఉన్నది కానీ కొంటతాను. నా పింఛన్ పైసలు పడ్డాయని నా బట్టలు విసుకుతానులే. తాత అనుకున్న తాత గుద్దలు వెళ్ళి పెడతావురా నువ్వు. అరే ఉత్తప్పుడైతే పని చెప్తే నాగా నా ఇంటికి చెప్పన్నట్టు ఇది చెప్తే గట్టింటావు. అది కాదు నీకు పింఛన్ వచ్చింది 500 నోట్లు ఎర్ర కలర్ వస్తానే, అటు ఒకసారి ఇటు ఇయ్యవా నేను చూస్తా. నా వటకాయల కలర్ చూడు కర్రగా ఉంటది. ఈ మొగోని గట 500 నోట్లు ఎర్రగా వస్తానే అట. వీడు చూస్తాడట. పెన్షన్ పైసలు తెంగని కాకపోతే ఏంద్రా ఇది? పోసామ పొత్తం పెడితే మైసామ మాయం చేసినట్టు. నాకు పింఛన్ వాడు ఆలస్యం నొక్కలు లెక్కనే దింగిపోడు నీ జాతిని. నువ్వు ఇప్పుడు నాకు 500 ఇస్తావా? నీ రత్తాలు రంగు మ్యాటర్ నాన్నవాకి చెప్పన్నా. నీ గుడ్లు విసుకుతా చెప్తున్నా, నేను చెప్తా మరి. రత్తాలు రంక అంటావేమరా రండముఖండి కాదురా మా పటేలు ఇస్తా గాని. ఇయ్యకపోతే రత్తాలు రంగు మ్యాటర్ నాన్నవాకి చెప్తా నేను. ఏమైందయ్యా? ఏం కాలే నువ్వైతే చాయ్ పట్టుకురా. A few moments later. కలకలలాడుతుంది కాంతయ్య ముఖం. పింఛన పడ్డది ఏంది? తెల్లరంగా నాకు కలవడ్డది, కలలోనే కాంతవ్వ కనబడ్డది. ముక్కు ముఖం చూడు ముద్దుగున్నది, గోసిప్పుకోని రమ్మన్నది. రంగుల రైకా దొడిగి మడతల కోసి పెట్టి సద్దుల పువ్వ పెట్టి పట్టు అని ఊసున్నది. తెల్లరంగా నాకు కలవడ్డది, కలలోనే కాంతవ్వ కనబడ్డది. ముక్కు ముఖం చూడు ముద్దుగున్నది, గోసిప్పుకోని రమ్మన్నది. ఇగో కాంతు పింఛన్ పడ్డద్దా కూసో. ఇగో తొడ మీద కూసో. అయ్యో దారి పొంటత్తుండు దగ్గుకుంటత్తుండు, దారిద్దునా పూలిత్తునా, అంగుకుంటత్తుండు అనుకుంటత్తుండు, గోలెద్దునా గోసెత్తునా. సరిపోయారు ఇద్దరు ముసల్దానికి దసరా రైక్ అన్నట్టు. మా అక్క రుక్మిణి చూస్తే నీకు రోకల బండ నూకుతుంది. నేను రుక్కుకు భయపడతానే. కాంతయ్య పులి దా ముందు నువ్వు ఎర్రని మూతితో నా కర్రె మూతి మీద ముద్దు పెట్టు. పాడు ఎప్పుడు అదే నీకు. పొలం కాడికి అత్తే ఆలు గోసెప్పుకొని గోసారు కూడా ఉంటది నీకు. ఇగో 100, ఇగో ఇంకో 100, ఇగో ఇంకో 100. ఇంకా కావాలి నా చెప్పే. ఇల్లు రాసి ఇవ్వమంటావా? నా పొలం రాసిస్తా నీకు. నీకోసం ఏం చేయమన్నా చేస్తా. ఎవరికి భయపడ నేను. నీ బావ పులి. కానీ ఉర్రకు గోసిప్పు ముందైతే గోసిప్పు. నీ కడుపు దులుప. నీకు ఎప్పుడు అదే బట్ట వరుస మోపు చేసేదాకా ఇట్లనే మాట్లాడతావు నువ్వు.
మళ్ళీ నా ముసలి తత్తది ఉర్రకుర్ర కానీ కానీ అవుతావా ఆగవా ఒకసారి పని అయిందంటే గడవనే కనబడవు ఇక అలా బాబారే ఏడున్నావా? ఇగో ఇంట్లోనే ఉన్నా కానీ ఏమైందిరా? మీ తాత ఏడున్నారా? ఏడుంటాడు పింఛన్ పడ్డది ఇక భద్రం పెళ్లి షాప్ లో ఉండవచ్చు. అబ్బా కాదురా, కాంతవని పట్టుకొని మీ మోటార్ కాడ మోపి చేసిండు. అమ్మాయిని గుద్దని గద్దాలు తెంగ నాకు 500 ఈ తాత అంటే గోల్స్లో చేయి పెట్టి వీగిత్తా అన్నారా. ఊరిని ఎక్కిరి గుద్దని ఎండ్రికాయలు నువ్వుకో చెప్పేది ఇన్సావురా. నీ చెవుల చంద్రాయ కొల్లి చెవులు తెంగినారా? నేనేం చెప్తున్నా చెప్పురా ఏందో. మీ తాత కాంతవని పట్టుకొని పొరకల పోతం పెట్టిండు. అమ్మతోడు పొరకల పోతం పెట్టుడు ఏంద్రా? అంటే అదేనా? అదేరా నీ అబ్బా నీ చెమట కొల్లిలో గుణుతుండు దగ్గుతుండు మూలుగుతాండు సప్పట్లు కూడా కొడతాను రా తాపకోసారి. ఎవరికి చెప్పక రాని అత్తున్నా దాదా తొందర విను నేను చెప్తా నమ్మలేగా నువ్వు. ఇప్పుడు దాదా కూసో ఇక తొడ మీద కూసో. కింద బట్ట వాడుతా కాళ్ళకు పాడుగాను మోకాళ్ళకు కోసుకోపో. అంటే ఇంటికి పోతే ఆయింట్మెంట్ పెట్టమన్నా పెట్టదు నీ రుక్కు. బంతి పువ్వుల వాసన నీ గోశీల బంతి పువ్వుల వాసన నీ గోశీల ఏడేడ రాసినో ఏడేడ ఊసినో గోసంత వాసన బంతి పువ్వుల వాసన నీ గోశీల బంతి పువ్వుల వాసన నీ గోశాల. బయటకు వచ్చి చూడు నోట్లు చోత కచ్చ వాసన రావాలి నీ అక్క. అగో రుక్మిణి అక్క ఎప్పుడు వచ్చినవే? అక్క అనకు నీ అక్క మీద నువ్వు అక్క అనుకుంటే నీ అక్క బాగు వేసరు పెట్టిన నువ్వు. ఇట్టకి కాంతు నువ్వు ఆయింట్మెంట్ రాస్తాంది. నీ నోట్ల సాడు నీ దినాలు గాను నీ మొందార నేను అయ్యో నా కుంప కొల్లేరు చేసినావు గాని నీకు దింపుడు కాలం గాను పాటలు పాడుతాడు అందులో. తెల్లారంగిన కలబడ్డదట అందులో కాంతవ్వ కనబడ్డదట. ఇంట్లోనేమో కుసుకుసు అని దగ్గుకుంటా నీ దగ్గుడు దానే నూక. అది కాదే రుక్కు. అలా రుక్కు అనకు రండం ఒక బాడుగా ధర్మాల అంగట్లకు నంగి బట్టి నీకు పోలే నీ దినాలు గాను. నీ ఎత్తు మనవాడు నీ నోట్ల సాడు మానం లేదా కొద్దిగానన్నా? బావని తిట్టకక్క పొలానికి నీళ్ళు పెట్టి నీకు వచ్చిండు. ఈ జారిపోయిన బట్టలో నీ యుద్ధ నాకే గోల్ జారది నీకెట్లా సీర జారిందే నీ అవ్వ కడుపు కాల. నీకేనా ఈ ముసలి గుత్తులో చారగొట్టే సామాన్లు ఇంట్లో బైకిట్లు కంచుడు గంజులు మన్ను దుబ్బ పిచ్చలు అన్ని మాయమవుతున్నాయి నీకోసమే నానే. ఆఖరికి పింఛన్ పైసలు కూడా నీకే నాకబెట్టి ఏం మందు పెట్టినా అని గుద్దకు నీ నోట్ల సాడు. బాబు గారే నువ్వే గారా ఇప్పుడు నా నోట్ల మన్ను కొట్టింది. నాన్న వీటి అద్దుపా ఇంటికోంపాయి నాడు నువ్వు ఇయ్యాల నీకు పిట్ట పెడతా నీ దినాలు కాదు. ఓ కొడుకు ఓ కోడలు నీ ఎత్తు మనవాడు నీ ఇవన్న నీ పొలం పనులు పాత్ర పెట్ట. పొలం దున్నుతుండో కాంతావ పొలం దున్నుతాండవు. రుక్మిణి అట్లా చూడకే నాకు భయం అవుతుంది. The next day. ఈ ముసలోడు ఇప్పుడు ఫోన్ చేస్తాండి. తాతగారికి ప్రణామాలు. నాన్నరే ఏడున్నావురా? ఆ తాత ఏడవేనవే ఏదో గుద్దాలు రాయి పడిపోయినావు అనుకుంటా. నాన్న ఇంటికి రా నువ్వు. డాడీ కూడా వచ్చింది. డాడీకి అంతా తెలిసింది. నువ్వు ఇంటికి రాయే. తావుడు కాదురా నీ తహసీల్ తలకాల మా తాత సుల్లి. అరే మనవాడ మేము పెళ్లి చేసుకున్నావురా. పెళ్ళా? ఇప్పుడు పెళ్ళింది తాత. షష్టిపూర్తా? షష్టిపూర్తి కాదురా, నేను భారతిని పెళ్లి చేసుకున్నాం. భారత నాన్న పేరు రుక్మిణి కదా? నానవ్వను కాదురా, కుక్కల ఎక్కులాటలో భారతి మొగడు చచ్చి చాలా దినాలు అయిందట. పాపం దిక్కేవాళ్ళు లేడు, కొడుకు కూడా ఇలా కొట్టిండు. ఇద్దరు మనుషులు కలిసి పెళ్లి చేసుకున్నాం. నీ గుద్దని గుట్టనగా గురువు అయితే నిన్ననే కాంతావతో దొరికితేగా. పోష అయిపోయింది, రత్తాలు అయిపోయింది, కాంతావ అయిపోయింది, రుక్మిణి అయిపోయింది. ఇప్పుడు భారత నీ కొమ్మ గుద్దని కప్పలు దింగ నీ వట్టకాయల పొట్లకాయల. ఆ భారత లేని భర్తను ఓదార్చుదామని చేసుకున్నా. మొగడు చచ్చి ఒకతే ఉంటుందట పాపం రా. నా జాలిగుండే కదా. జాలేసిందా గుద్దల పురుగు మెసిలిందా? పొట్లకాయలకు సురికేయలు నీ కొమ్మ గుద్దని కప్పలు దింగ జాలేసిందట. జాలేసింది మొగోనికి జాలి. నా రుక్మిణి చెప్పు కాంతాయ పులి ఎక్కడున్నా పులి అని. ఇంటికి రాడట అని చెప్పు. కట్ట కింద ఎకరం కాంతావకు బండల మీద పోదాం భారతికి రాసిస్తా అని. ఇప్పుడు నాన్నవాకి ఏమని చెప్పాలి, డాడీకి ఏమని చెప్పాలి? గుద్దని ముసలి దెంగ ఉంటున్నారా? బతుకుంటే సునాంత్ ఇంట్లో కలుద్దాం. సునాంత్ ఎవరు తాత? వాళ్ళు తాత
మళ్ళీ సునంద అంటాడు ఎవరా ఇన్సు ఆ ముసలోడు అక్కడ రత్తాలు ఈడ పోసి కాంతవ్వ సునందవ్వ భారతవ్వ నీ పాపమే చుట్టుకున్నట్టు ఉంది నాకు నా వట్ట మీద ఒట్టు ఒక్క పోరు కూడా చుట్టూ తిరిగి చూస్తలేకపోయా నీ సుట్టల అసలు నానవ్వా ఆడికి ఎంత కోయేసిండ్రా కొడుక నూట్ల చాడు ఆనెత్తు మనవాడు ఉన్నాడు ఆందినాలుగా నా తండ్రి కేరుగా ఇలా రేపైతే మనవనికి పెళ్లి అవుతుంది ఆడికి రూమ్ పుట్టిందిరా కొడుక ఆడికేం మందు పెట్టిర్రా అయ్యో నా మొగుడు మొదలని నింప ఈ వయసులో పెళ్లి చేసుకుని దాన్ని ఏం చేసుకుంటారా కొడుక నాకు సవిత వస్తుందిరా కొడుక నీకు చిన్నమ్మ వస్తుందిరా కొడుక అమ్మా ఏడవ కాగే నీ అవ్వ ఏం కాలే పోతే ఓనిపోయి సావని ఎట్లా నన్ను సావని నీ అవ్వ మా ఇజ్జత్ ఎందుకు తీస్తారా మీరు నీ లేనానే నీకు నువ్వు ఎందుకు ఎడతానో చెప్పు పీక్తా వీకని మీరు ఎట్లా బయట తిరుగుతారా కొడుక ఆడి గుద్దల మన్ను ఆడికి ఏమైందిరా కొడుక ఆడికేం తక్కువ చేసిండ్రా కొడుక ముసలోడికి దసరా పండుగ అన్నట్టు ఇంత ఎంచుకున్నట్రా కొడుక డాడీ ఏమైందిరా నీకు ఏం నొప్పులు వస్తానే ఇప్పుడు వీడు ఏమైతుంది నువ్వేం అడుగుతావు ఏం కావాలి అది కాదు డాడీ మన సెకండ్ ఫ్యామిలీ అట కుక్క లెక్కల ఆటలో ఫస్ట్ ఫ్యామిలీ ఉందట ముసలోనికి నాకు అప్పుడే అనుమానం వచ్చిందిరా కొడుక ఈ ముసలోడు కుక్కలు ఎక్కడాటకు సైకిల్ ఎక్కి పోగానే కొడుక కొంప ముంచెక్కుంటదనే ఉంటదని కొడుక మనదే సెకండ్ ఫ్యామిలీలా అంటే అవును డాడీ కలిసి ఉంటే కలదు సుఖం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బై గైస్ సీ సూన్ నెక్స్ట్ న్యూ ఇయర్ వరకు 300K సబ్స్క్రైబర్ పెంచుదాం నుండి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి మాటిస్తున్నాం బై గైస్ సీ సూన్